ఓం నమో వెంకటేశాయ. స్వస్వభావానుకీర్తన స్వస్వకర్మానువర్తన. గోవింద గోవింద. కర్మారంభా వివిధగతయో భిన్నకర్త్రాదిభావాః కార్యాస్తైస్తైర్విహితశ్రుతిభిర్మర్త్యజన్మానురూపాః కార్యం త్వేషామవహితమతిస్త్వన్వదాసీతి బుద్ధ్యా కార్యేణాక్తః కరణసహితః సంభ్రమాదేవ మన్యే అని గోవర్ధనాచలోద్ధారకుడైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. ఏ త్వామసంపూజ్య గణేశ నూనం వాంఛంతి మూఢా విహితార్థసిద్ధిం త ఏవ కష్టాననుభూయురిత్థం జ్ఞాతో మయా తే సకలః ప్రభావః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. తపస్యావ్రత తృప్తాయ తపస్యాముఖ్యరూపిణే తపస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగమవిచారపరా భవంతః వ్యాసప్రసూతశుకభాషితమాచరంతః హాన్యాదివర్జితనిజాత్మవిభూతిమంతః యాగం సమాచరత భాగవతం పఠంతః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. 23వ అధ్యాయంలో శ్రీ శుకుల వారు అంతవరకు చెప్పదలుచుకున్నటువంటి విషయాలన్నిటినీ చెప్పేసి యజ్ఞపత్నియుద్ధారణంలో ఉండేటువంటి విషయాలన్నిటినీ చెప్పేసి పైన ఈ యాగానికి సంబంధించినటువంటి విషయాలనే కొన్ని విషయాలను చెప్పడానికి 24వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ 24వ అధ్యాయం దాని ప్రారంభం అది మెల్లమెల్లమెల్లగా గోవర్ధనగిరి ఉద్ధారణం వరకు వెళుతూ ఉంటుంది. దాన్ని క్రమక్రమంగా నిరూపించదలుచుకున్నారు. అందుకని 24వ అధ్యాయాన్ని ఇలా మొదలు పెడుతున్నారు. శ్రీశుక ఉవాచ భగవానపి తత్రైవ బలదేవేన సంయుతః అపశ్యన్ నివసన్ గోపాన్ ఇంద్రయాగ కృతోద్యమాన్ అని మొదలుపెట్టి భగవానపి భగవంతుడు తత్రైవ బలదేవేన సంయుతః ఆ గోకులంలోనే బలదేవుడితో బలరాముడితో కలిసి నివాసం ఉంటూ ఉన్నాడు. అలాగే రోజుకో లీల చొప్పున చేస్తూనే ఉన్నాడు. రోజుకు ఒకరిని తప్పున అలరిస్తూనే ఉన్నాడు, ఉద్ధరిస్తూనే ఉన్నాడు. ఆయన పనులు ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ ఒకరోజు గోపాన పశ్యత్ ఊళ్ళో గోపాలకులందరూ చాలా హడావిడిగా ఉన్నారు అనే విషయాన్ని చూశాడు. ఏమిటి హడావిడి అంటే అందరూ ఇంద్రయాగ కృతోద్యమాన్ ఇంద్రుడి కోసం ఒక యాగం చేయాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఎవరికి వారు హడావిడిగా ఉన్నారు. అందరూ మూకుమ్మడిగా కలిసి ఇంద్రయాగం చేద్దాము, ఇంద్రుడి ప్రీతి కోసం ఒక యాగం చేద్దాము అనే సంకల్పంలో ఉన్నారు అని చూశాడు. భగవానపి తత్రైవ బలదేవేన సంయుతః అపశ్యన్ నివసన్ గోపాన్ ఇంద్రయాగ కృతోద్యమాన్. మరి భగవంతుడు కదా, ఆయన సర్వజ్ఞుడు కదా, సర్వజ్ఞుడైతే వాళ్ళు హడావిడి చేసేంత వరకు గమనించలేకపోయాడు ఆ సంకల్పాన్ని. వాళ్ళు ఏం అనుకుంటున్నారు, ఏం అనుకుని మొదలు పెడుతున్నారు, ఇవన్నీ అంతర్యామిగా ఆయన మనస్సుల్లోనే ఉండి చూడాలి కదా. భగవంతుడు కదా, సర్వజ్ఞుడు కదా అని అంటే నిజమే అది. తదభిజ్ఞోపి భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః ప్రశ్రయావనతో పృచ్ఛత్ వృద్ధాన్ నంద పురోగమాన్. తదభిజ్ఞోపి ఒక్కొక్కటి ఆయనకి తెలుసు, ఎవరి మనసుల్లో ఏముందో అంతా తెలుసు.
ఆయన భగవంతుడు, సర్వైశ్వర్య సంపన్నుడు, సర్వాత్మకుడు, సర్వాంతర్యామి, అందరిలోనూ ఉండేటువంటి వాడు, సర్వదర్శన. ఎవరి మనసులో ఏ ఆలోచన పుట్టినా సరే ఆ ఆలోచనని సాక్షి రూపంలో ఉండి చూస్తూ ఉండేవాడు. కాబట్టి ఎవరి మనసుల్లో ఏం ఆలోచనలు ఉన్నాయని తెలుసు. ఈ గోపాలకులు లేదా నందులు మొదలైనటువంటి వాళ్ళ మనసుల్లో ఏమేమి ఉన్నాయని తెలుసు, కానీ తెలియనట్టుగా అప్పుడు చూసినట్లుగా అనిపించాడు. ఎందుకంటే లీలామానుష వేషుడు కదా. కాబట్టి అప్పుడు ఏదో తెలియనట్టు ఉన్నాడు, ఏదో హడావిడిని చూస్తున్నట్టుగానే ఆయన నటించాడు. ఆ నటించడంతో సరిపుచ్చుకోలేదు, ఆ నటనలో నెక్స్ట్ స్టెప్ కూడా వేశాడు. వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమీ ఎరగనట్టు ప్రశ్రయావనత, వినయంతో వంగిపోయి, అవనత బాగా వంగి, వినయంగా వంగి, వృద్ధాన్ అపృచ్ఛత్, తనకేమీ తెలియనట్లుగా అక్కడ ఉండేటువంటి పెద్దవాళ్ళందరినీ అడిగాడు కూడాను. నందపురోగమాన్, అందరూ కలిసి ఏదో మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అక్కడ నందుడు మొదలైన వృద్ధులందరూ ఉంటే ఆ వృద్ధుల మధ్యలోకి వెళ్ళి ఏమీ తెలియనట్టు అడిగాడు. తదభిజ్ఞోపి భగవాన్ సర్వాత్మా సర్వదర్శన ప్రశ్రయావనతో పృచ్ఛత్ వృద్ధాన్ నందపురోగమాన్. ఏమీ తెలియని వాడు అడిగినట్లు అడిగాడు, కానీ అడిగిన ప్రశ్నలు మాత్రం గట్టిగా అడిగాడు. ఎవరైనా సరే ఏ పని మొదలుపెట్టక ముందైనా సరే ఖచ్చితంగా వేసుకోవలసినటువంటి ప్రశ్నలనే వాళ్ళని అడిగాడు. ఏమని? కథ్యతామ్మే పితఃకోయం సంభ్రమో వ ఉపాగతః కిం ఫలం కస్య చోద్దేశః కేన వా సాధ్యతే మఖః అని అడిగాడు. కథ్యతామ్మే పితః, తండ్రి దండం పెట్టాను, నాకు నువ్వు విషయం చెప్పు, నాకు విషయం చెప్పు. కథ్యతామ్మే పితః, ఏమని చెప్పాలి? కోయం సంభ్రమ, ఏంటి అందరూ హడావిడిగా ఉన్నారు? వహ ఉపాగతః సంభ్రమ కోయం, అందరూ ఏదో చాలా హడావిడిగా ఉన్నారు, ఎవరికి వాళ్ళు పనులు చేసేస్తున్నారు, అబ్బో అబ్బో అంటున్నారు, ఏదో పూలు ఎగరేస్తున్నారు, పళ్ళాలు తీసుకెళ్ళి కింద పరేస్తున్నారు, ఏదో హడావిడి చేస్తున్నారు కదా. ఈ సంభ్రమం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకొచ్చింది, ఏంటిది ఈ హడావిడి ఏంటి అని చెప్పు. మీరేదో చూడబోతే యాగం చేయబోతున్నట్టున్నారు కదా, యాగం చేస్తున్నారు కదా, దానికి ఫలం ఏంటి? కిం ఫలం కస్యచ ఉద్దేశ, ఏ దేవతని ఉద్దేశించి మీరు యాగం చేయబోతున్నారు? అసలు మీరు చేస్తున్న యాగంలో, చేయబోతున్న యాగంలో దేవత ఎవరు? కేనవా సాధ్యతే మఖః, మీరు యాగం చేయబోతున్నారని సుమారుగా తెలిసిపోతుంది సంభారాలను చూస్తేనే. కాబట్టి ఏ సాధనాలతో, ఏ మంత్రాలతో, ఏ విధానంతో, ఏ సాధనాలతో, ఏ వస్తువులతో మీరు యాగం చేయబోతున్నారు అనే విషయం చెప్పండి. అసలు ఈ హడావిడి ఏంటో చెప్పండి. ఈ హడావిడితో పాటుగా ఈ మీరు చేయబోయేటువంటి యజ్ఞానికి ఫలితం ఏంటో చెప్పండి, ఆ యజ్ఞంలో దేవత ఎవరో చెప్పండి, సాధనాలు ఏంటో చెప్పండి అని చెప్పారు. కథ్యతామ్మే పితఃకోయం సంభ్రమో ఉపాగతః కిం ఫలం కస్యచోద్దేశః కేన వా సాధ్యతే మఖః అని. ఒక రకంగా చెప్పాలంటే పూర్వమీమాంసకులు చెప్పేటువంటి 3 జిజ్ఞాసల్ని ప్రధానంగా చూపించాడు, 3 ఆకాంక్షల్ని. కిం సాధయేత్, కేన సాధయేత్, కథం సాధయేత్, లేదా కిం భావయేత్, కేన భావయేత్, కథం భావయేత్ అనే 3 రకాల ఆకాంక్షల్ని దగ్గరగా చూపించాడు. కిం భావయేత్, ఏమైనా పనిచేసేటప్పుడు ఏమి ఫలితము అని ఆలోచించుకొని చేయాలి కదా. అందులోనూ యాగం లాంటి పెద్ద క్రియలకి తప్పనిసరిగా ఫలితం ఏంటి అని తేలాలి కదా. కాబట్టి కిం భావయేత్ అనే మాట తెలుసు. మీరు ఏ యాగం చేస్తున్నారు, ఆ యాగంలో ప్రధానమైన దేవత ఎవరు అనే సంగతి తేలాలి కదా. తేలితేనే కదా యాగం ఏంటి, దాని ఫలితం ఏంటి, ఈ యాగానికి ఫలితానికి సంబంధం ఉంటుందా ఉండదా అనే విషయాన్ని నిర్ణయించుకోవటం. కాబట్టి కేన భావయేత్, కేన యాగేన భావయేత్ అనే జిజ్ఞాసను కూడా చూపించమన్నాడు. అలాగే ఏ విధానంతో చేస్తున్నారు, ఏ సాధనాలతో, ఏ పనిముట్లు వాడి, లేదా ఏ రకమైనటువంటి వస్తువుల్ని, ద్రవ్యాల్ని వాడి మీరు యాగం చేస్తున్నారు అనేటువంటి ఇతికర్తవ్యతాకాంక్ష లేదా ప్రకార విశేషాకాంక్ష, దాన్ని కూడా కేనవా సాధ్యతే మఖః అనే దాంతో చూపించాడు. ఈ 3 రకాల జిజ్ఞాసలు లేనిదే ఏ పని చేయడానికి వీల్లేదు, అసలు ఏ పని చేయలేము. వాక్యం ద్వారా తెలుసుకునైతే అస్సలు చేయలేము. మీరు ఈ జిజ్ఞాసలకి సమాధానాలను ఉంచుకునే చేస్తున్నారా లేదా అని అడిగాడు. కథ్యతామ్మే పితఃకోయం సంభ్రమో ఉపాగతః కిం ఫలం కస్య చోద్దేశః కేన వా సాధ్యతే మఖః. ఏతద్బ్రూహి మహాన్ కామః మహ్యం శుశ్రూషవే పితః నహి గోప్యం హి సాధూనాం కృత్యం సర్వాత్మనామిహ అని అన్నాడు.
ఏతద్ బ్రూహి, ఈ 3 నాకు చెప్పు. ఎందుకంటే ఈ అధ్యాయంలో ఎందుకో పూర్వమీమాంసకు సంబంధించిన సిద్ధాంతాలనే ఎక్కువ చెప్పబోతున్నాడు ఆయన. అందువల్ల నేను అడిగినటువంటి ఈ 3 రకాల ఆకాంక్షలకి, 3 రకాల జిజ్ఞాసలకి సమాధానాలు చెప్పు. ఏతద్ బ్రూహి. పితః, నాకు ఎందుకో ఈ విషయంలో మహాన్ కామః శుశ్రూషవే మహ్యం. నాకెందుకో చాలా కోరికగా ఉంది వినాలని నేను గట్టిగా అనుకుంటున్నాను. అందుకని తండ్రి నువ్వు నాకు చెప్పు. ఏతద్ బ్రూహి మహాన్ కామః మహ్యం శుశ్రూషవే పితః. పిల్లవాడివి నీకేంటి చెప్పేది, మేమేదో రహస్యంగా చేసేసుకుంటాము అని మాత్రం అనవద్దు. నహి గోప్యం హి సాధూనాం. మంచివాళ్ళు ఉంటే, పండితులు ఉంటే, విద్వాంసులు ఉంటే, తెలిసి చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు ఏమి రహస్యంగా దాచుకోరు కదా, ఉన్నది ఉన్నట్టు మొత్తం చెప్పేస్తారు కదా. అందువల్ల నహి గోప్యం హి సాధూనాం, ఏమీ దాచవద్దు, దాచకుండా చెప్పు. కృత్యం సర్వాత్మనామిహ, అందులోనూ అందరిలోనూ సమబుద్ధితో ఉండేవారు, అందరిలోనూ నా ఆత్మస్వరూపమే అందరిలోనూ ఉంది అనేటువంటి దృష్టితో ఉన్నవారు, ఇలాంటి వాళ్ళు సర్వాత్మ దృష్టిని అలవాటు చేసుకుంటున్న వాళ్ళు ఇలాంటి పని చేయకూడదు కదా. దాచుకోవటం అనే పని చేయకూడదు కదా. కాబట్టి నువ్వు దాచుకోవద్దు, నువ్వు సర్వాత్మ దృష్టికి దగ్గరగా ఉన్నవాడివి, చాలా యోగ్యుడివి. కాబట్టి నాకు దాచకుండా ఉన్నదినట్లుగా చెప్పు అని అన్నాడు. ఏతద్ బ్రూహి మహాన్ కామో మహ్యం శుశ్రూషవే పితః నహి గోప్యం హి సాధూనాం కృత్యం సర్వాత్మనామిహ అనే ఈ శ్లోకంలో అన్నాడు. కానీ సామాన్యుడు కాడు కదా అనేవాడు. అందువల్ల చిన్న పొడుపు కూడా పొడిచాడు. నాకు వినాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంది అని ఒకవైపు అంటూనే ఆ వాక్య రచనలోనే జాగ్రత్తగా నాకెందుకో మీరు చేస్తున్న ఈ పనిలో కోరిక చాలా పెద్దదిగా కనిపిస్తోంది అనే పొడుపు కూడా పొడిచాడు. మహాన్ కామః పితః దృశ్యతే. మహాన్ కామః, నా కంటికి కనిపించేసేస్తోంది, కోరిక చాలా పెద్దదిగా ఉంది. చేసే పని దానికి తగ్గట్టుగా ఉందా లేదా తర్వాతి మాట, కోరిక మాత్రం మీలో చాలా పెద్దదిగా ఉంది. అందువల్ల కోరిక పెద్దదిగా ఉన్నప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం సరిగ్గా తేలాలి. కాబట్టి తేల్చుకున్నారా లేదా అనే సంగతి నాకు చెప్పండి అనేటువంటి పొడుపు కూడా ఇందులో ఉంది. దానికే మళ్ళీ చిన్నపిల్లవాడు అని చెప్పి తనకేమన్నా చెప్పకుండా వెళ్ళిపోతాడేమో, సరేలేరా తర్వాత చూద్దాం లేరా అని వాయిదా వేసేస్తాడేమో అనేటువంటి అభిప్రాయంతోనా అన్నట్లుగా ఓ మాట అన్నాడు. అస్తి అస్వపరదృష్టీనాం అమిత్రోదాస్తద్ విద్విషాం ఉదాసీనో రివర్ద్వర్జ్య ఆత్మవత్ సుహృదుచ్యతే. చాలా విచిత్రంగా ఈ మాట అన్నాడు. నాన్న, నువ్వు సర్వాత్మ దృష్టికి దగ్గరగా ఉన్నావు కదా, సర్వాత్మ దృష్టికి దగ్గరగా ఉండి అభేద దర్శనానికి కనుక అనుకూలంగా ఉండే మాట అయితే నువ్వు నాకు చెప్పకుండా ఉండటానికి కారణమే లేదు. ఎందుకు కారణం లేదు అంటే అస్తి అస్వపర దృష్టీనాం అమిత్రోదాస్త విద్విషాం. అస్వపర దృష్టీనాం, ఈ భేద దర్శనం లేని వాళ్ళు అంటే ఏంటి, సర్వత్రా ఆత్మదృష్టిని సాధించుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నవాళ్ళు, భేద దృష్టిని పక్కకి తోసేస్తున్న వాళ్ళు, వాళ్ళకి స్వపరదృష్టి అనే మాట లేదు. స్వ అంటే నేను, పర నాకంటే వేరు, స్వ నా వాళ్ళు, పరులు బయట వాళ్ళు అనేటువంటి అభిప్రాయమే ఉండదు. స్వపరదృష్టీనాం అస్వపరదృష్టీనాం. వాళ్ళకి అమిత్రం లేదా ఉదాస్త విద్విష లేదా మిత్రం ఉదాస్త విద్విష అనే మాట లేనే లేదు. ఎవరో ఒకళ్ళు స్నేహితులని కానీ, మరొకళ్ళని మనం చూస్తే ఉపేక్షించాలి, వాళ్ళని పట్టించుకోకూడదు అని కానీ, మరొకళ్ళని శత్రువులుగా అనుకోవటం కానీ ఇలా అభిప్రాయం ఉండనే ఉండదు. అమిత్ర ఉదాస్త విద్విషాం. వీళ్ళకి వేరే ఏమీ లేదు, ఉన్నదంతా ఒక్కటే, ఆత్మస్వరూపం ఒక్కటే. ఆత్మస్వరూపం ఒక్కటే అన్నప్పుడు తమకు తాము చెప్పుకునేటువంటి సమాధానాలని ఎవరడిగినా చెప్తారు. ఆత్మస్వరూపం ఒకటే అయినప్పుడు ఎవరడిగినా తమకు తాము అనే భేదం ఎలా వస్తుంది అని ప్రశ్నించుకోనక్కర్లేదు. ఈ దృష్టిని అలవాటు చేసుకుంటున్న వాళ్ళు అని అనుకుంటున్నాం కదా, ఆ స్థాయిలో ఉన్నప్పుడే, ఆత్మదృష్టిని సర్వత్రా అలవాటు చేసుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడే స్వపర భేదం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తూ ఉండటం అలవాటు చేసుకుంటారు. చేసుకుని తర్వాత దాన్ని దాటిపోయి అసలు ఈ భేద దృష్టే లేకుండా ఉంటారు. ఇది కదా పరిస్థితి. అస్త్యస్వపరదృష్టీనాం అమిత్రోదాస్త విద్విషాం.
సర్వాత్మనాం ఇహ నహి గోప్యం హి సాధూనాం. అలా ఉన్నప్పుడు ఏమీ దాచవలసింది లేదు కదా, దాచవలసింది ఏమీ లేదు. ఇప్పుడు ఒకవేళ నీకు భేద దర్శనం అనేది ఉన్నట్లయితే, నేను ఇంకా అంత స్థాయికి చేరుకోలేదు తండ్రి, నేను ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాను అని అనుకునే మాట అయితే నిజమే. అలాంటప్పుడు వ్యవహార స్థితిలో ఉదాసీనోహ అరివద్వర్జ్య ఆత్మవత్ సుహృదుచ్యతే. మనకి తారసపడే వ్యక్తులు 3 రకాలుగా ఉంటారు అని 3 విభాగాలు చేసుకోవచ్చు. ఒకటి మిత్రం, మరొకళ్ళు ఉదాసీనంగా ఉండేవాళ్ళు, మరొకళ్ళు శత్రువులు. వాళ్ళు మనల్ని ఉదాసీనంగా చూసినా, వాళ్ళు మనల్ని శత్రువులుగా అనుకున్నా, వాళ్ళు మనల్ని మిత్రులుగా అనుకున్నా, లేదా మనం వాళ్ళని కొంతమందిని మిత్రులు అనుకున్నా, కొంతమంది ఉదాసీనంగా ఉండాలి వీళ్ళని పట్టించుకోకూడదు అని అనుకున్నా, కొంతమందిని చూసి శత్రువులు అనుకున్నాం. మొత్తం మీద ఇవే 3 రకాలే ఉన్నాయి. మన దృష్టితో చూసినా, వాళ్ళ దృష్టితో చూసినా, వాళ్ళ వ్యవహారం తాలూకు దృష్టితో చూసినా, లేదా మన మానసిక స్థితి ప్రకారం చూసినా 3 రకాల మనుషులు ఉంటారు. ఈ 3 రకాల మనుషుల్లో ఎవరెవరిని దగ్గరికి చేర్చాలి, వ్యవహార స్థితిలో ఎవరిని దూరంగా ఉంచాలి అంటే, శత్రువుని ఉదాసీనంగా ఉండేవాడిని దూరంగా ఉంచాలి. శత్రువుని దూరంగా ఉంచాలి, తప్పదు కదా. దుష్టం దూరేణ వర్జయేత్ అని వ్యవహార న్యాయం. ఉదాసీనంగా ఉండేవాడు ఇతన్ని కూడా దూరంగా ఉంచాలి. ఏ ఉపయోగం అతని వల్ల? ఉదాసీనంగా ఉండేవాడు మనకేమీ సకాలంలో ఉపకారం చేయడు, లేదా మనం ఏమైనా హానిని పొందబోతున్నప్పుడు, లేదా మనం ఏమైనా కష్టపడబోతున్నప్పుడు అడ్డుకోవటం అనే పని చేయడు. ఉదాసీనంగా ఉంటాడు, పట్టించుకోడు మనల్ని. కాబట్టి పట్టించుకోని వాడిని, శత్రువుని పక్కకి తోసేసేయచ్చు. వాళ్ళిద్దరినీ మనం పట్టించుకోకుండా ఉండొచ్చు. ఉదాసీన అరివత్ వర్జ్య. కానీ సుహృత్, మిత్రం, మనకి స్నేహితుడు ఉంటాడు కదా, స్నేహితుడిని మాత్రం ఆత్మవత్, మనలాగా చూసుకోవాలి. మనతో సమానంగా అతన్ని మనం చూసుకోవాలి. మన మంచేదో అతనికి మంచే, మనకి చెడు అనుకున్నది వెంటనే ఇదేదో చెడు అయ్యేటుంది, మనము జాగ్రత్తగా ఉండు అని అతనికి చెప్పాలి. అతను ఏమైనా ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. కాబట్టి ఇది వ్యవహార స్థితి. ఏంటి? అమిత్రులు లేదా శత్రువులు, ఉదాసీనులు వీళ్ళని పక్కన పెట్టేసి, మిత్రులు మనకు అనుకూలమైన వాళ్ళు ఉంటే వాళ్ళని మనతో సమానంగా చూసుకోవటం అనేది వ్యవహారంలో సవ్యమైన స్థితి. ఈ వ్యవహార స్థితి ప్రకారం చూసినా సరే నువ్వు నా ముందు ఏం దాచక్కర్లేదు, ఎందుకంటే నేను నీకు పరమమిత్రుడిని. స్వభావత నీ కొడుకును కాబట్టి వ్యవహారత పరమమిత్రుడిని, లేదా అసలు పరమార్థ దృష్టితో చూసుకున్నప్పుడు నేను ఎవరికీ శత్రువుని కాదు కాబట్టి, నేను ఎవరికీ ఉదాసీనుడిని కాదు కాబట్టి, నేను అందరికీ మిత్రుడినే కాబట్టి నేను పరమమిత్రుడిని లెక్క. కాబట్టి పరమమిత్రుడైనటువంటి నాకు నువ్వు ఈ విషయం చెప్పవలసింది, దాచకుండా ఉండవలసింది అని చెప్పాడు. అస్త్యస్వపరదృష్టీనాం అమిత్రోదాస్త విద్విషాం ఉదాసీనో రివద్వర్జ్య ఆత్మవత్ సుహృదుచ్యతే. శ్లోకంలో మొదటి అర్థం అంటే మొదటి 2 పాదాల అన్వయం వెనకాల శ్లోకంలోకి ఉంది. 2వ భాగం అంటే 3, 4 పాదాల అన్వయం కొత్తగా ఉంది. కొంచెం విచిత్రమైన శ్లోకం ఇది. ఈ శ్లోకంతో ఈ మాట చెప్పి, జ్ఞాత్వా చ కర్మాణి జనోయమనుతిష్ఠతి విదుషః కర్మసిద్ధి స్యాత్ తథా న అవిదుషో భవేత్ అని అన్నాడు. ఈ 3టికి సమాధానాలు చెప్పడం ఎందుకయ్యా, మాకే తెలియదు, మేము పట్టించుకోలేదు, ఇంద్రయాగం చేయమన్నారు చేసేస్తున్నాం, ఇంద్రయాగం చేయాలనిపించింది చేసేస్తున్నాం అని అంటారా? అలా అనుకోకండి. జ్ఞాత్వా అజ్ఞాత్వా చ కర్మాణి జనోయం అనుతిష్ఠతి. మామూలుగా మనుషులు కొన్ని పనులు తెలిసి చేస్తారు, కొన్ని పనులు తెలియకుండా చేస్తారు. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియకుండా చేస్తారు. కొంతమంది కొన్ని పనులు తెలిసి చేస్తారు, కొన్ని పనులు తెలియకుండా చేస్తారు. కొంతమంది కొన్ని పనులు తెలిసి తెలియకుండా చేస్తారు. జ్ఞాత్వా అజ్ఞాత్వా చ జనోయం అనుతిష్ఠతి. అన్ని రకాల వాళ్ళు ఉంటారు, కాదని అనటానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల మంది జీవులలో అసలు సంఖ్యే తేలని అనంతమైన సంఖ్యలో ఉండే జీవులలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారు అనే సంగతి ఎవరు తేల్స్తారు? కాబట్టి జ్ఞాత్వా అజ్ఞాత్వా చ కర్మాణి జనోయం అనుతిష్ఠతి అనే మాట ఉంది. కానీ చేసే పనులకి ఫలితాన్ని ఎవరు అందుకుంటారు అంటే విదుషః కర్మసిద్ధి స్యాత్. సరిగ్గా తెలుసుకుని చేసేవాడికి కర్మ ఫలితం సరిగ్గా అందుతుంది. తెలిసి చేస్తే బాగా అందుతుంది, కర్మసిద్ధి స్యాత్ జరుగుతుంది. తెలియకుండా చేసేవాడికి అందొచ్చు, అందకపోవచ్చు. తెలుసుకోకుండా చేసేవాడు తప్పు చేసి
కింద పడిపోవచ్చు, లేదా ఒప్పు చేసి పైకి వెళ్ళిపోవచ్చు, ఏమీ లేకుండా సమానంగా ఉండొచ్చు, శ్రమంతా వ్యర్థం చేసుకోవచ్చు, కొంచెం శ్రమతో ఎక్కువ సాధించవచ్చు, రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. కానీ వాడికి కర్మసిద్ధి ఉంటుంది అని ఖచ్చితంగా మాత్రం చెప్పలేము. కానీ తెలిసినట్లుగా తెలుసుకున్నట్లుగా సరిగ్గా చేసుకునేవాడికి విదుష కర్మసిద్ధి స్యాత్ తథా నా విదుషో భవేత్. ఎలాగైతే తెలిసిన వాడికి కర్మఫలం ఖచ్చితంగా వస్తుంది అని తేల్చగలమో, అలా తెలియని వాడు చేస్తే కర్మ ఫలితం వస్తుంది అని తేల్చలేము. తథా అలా ఉన్నట్టుగా చేయలేము. అందువల్ల తెలిస్తేనేమి తెలియకపోతేనేమి చేసేసాం కదా, మంచి పనే కదా అనే మాట సరి అయిన మాట కాదు. అందువల్ల సాధ్యమైనంత వరకునైనా సరే, సాధ్యమైనంత వరకు కలుపుకున్నా సరే తెలుసుకునే సక్రమంగా చేయాలి. ఏ యాగం అంటే ఏంటి, యాగంలో ఏమేమి మనం ముందు తెలుసుకోవాలి, ఏ అంశాలు తెలుసుకోవాలి, నియమాలు ఏంటి, వ్రతాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుని దిగాలి. పూజకైనా సరే పూజకు ముందు ఏమేమి అంగాలు కావాలి, పూజలో ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి, వస్తువులు ఎలా పరిశుద్ధంగా ఉండాలి, ఇవన్నీ బాగా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మేము ఏదో చేసేస్తున్నాం కదా, మంచి పని చేస్తున్న వాళ్ళని ఎందుకు ఆక్షేపిస్తారు, ఏమీ చేయని వాడిని ఎందుకు ఆక్షేపించరు అని అనకూడదు. అది ఆక్షేపణ కానే కాదు. మంచి పని చేసేవాడికి, నాయనా నువ్వు కష్టపడి పనిచేస్తున్నావు కదా, పనిచేస్తున్నప్పుడు తెలుసుకుని బాగా పనిచేస్తే నీకు ఎక్కువ ఫలితం వస్తుంది కదా, కాబట్టి ఫలితం మీద దృష్టితో చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు అని బోధించటమే తప్ప అదేమీ ఆక్షేపించటం కాదు. కాబట్టి జ్ఞాత్వా చ కర్మాణి జనోయమనుతిష్ఠతి విదుషః కర్మసిద్ధి స్యాత్ తథా నా విదుషో భవేత్. అందువల్ల తత్ర తావత్ క్రియాయోగో భవతాం కిం విచారితః అథవా లౌకికస్తన్మే పృచ్ఛత సాధు భణ్యతాం. తత్ర తావత్ మీరు ఇంత పెద్ద హడావిడి చేస్తున్నారు కదా, ఈ హడావిడిలో క్రియాయోగ భవతాం కిం విచారితః, మీరు సరిగ్గా విచారణ చేసి ఇది యాగం, ఇది దీని యొక్క ప్రయోగం, ఇది చేయదలుచుకున్నటువంటి వాడి యొక్క అధికారం, దీనికి ఫలితం, ఈ విధానం ప్రకారం చేయాలి, ఇవి నియమాలు, వీళ్ళు రావాలి, వీళ్ళు రాకూడదు, ఇలాంటివన్నీ సరిగ్గా విచారణ చేసి దిగారా లేదా? భవతాం కిం విచారిత. అందులోనూ విచారణ అనేది ఊరికినేదో నాకేదో తోచింది కూడా కాదు, పెద్దవాళ్ళతో కలిసి కదా విచారణ చేయాలి. పెద్దవాళ్ళు నలుగురు పెద్దలు కూర్చుని ధర్మశాస్త్రం మనుస్మృతి వాటి ప్రకారం అయితే ఎంతమంది ఉండాలి, ఒక ఇలాంటి నిర్ణాయక సభలో ఎంతమంది ఉండాలి అనేటువంటి నియమాలు కూడా ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం అందరూ కూర్చుని విచారణ చేశారా లేదా పెద్దవాళ్ళతో. పెద్దవాళ్ళు అంటే ఏదో తలలు పండిన వాళ్ళు, తలలు ఖాళీ అయిన వాళ్ళు ఇలా కాదు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, శాస్త్ర మార్గంలోనే విచారణ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళతో కూర్చుని విచారణ చేశారా లేదా. అసలు వీళ్ళు వాళ్ళు అనే మాట వద్దు, శాస్త్రీయమైన పద్ధతిలో విచారణ చేశారా లేదా మీరందరూ కలిసి. విచారణ చేసి దిగారా, లేకపోతే అథవా లౌకిక ఏదో పరంపరగా మనకి ఇలా వస్తోంది, ఇక్కడ ఇన్ని పూలు వేయాలి, ఇక్కడ ఇన్ని బియ్యం పోయాలి అనే పద్ధతిలో చేస్తున్నారా, కేవలం లౌకికంగానే ఏదో చేస్తున్నారా. తన్మే పృచ్ఛతః సాధు భణ్యత. నేను అడుగుతున్నాను కాబట్టి, ఇంతవరకు మిమ్మల్ని ఎవరు అడిగి ఉండకపోవచ్చు, కానీ నేను అడుగుతున్నాను కదా, నాకు చక్కగా చెప్పండి, చెప్తే నేను తెలుసుకుంటాను. శ్రీకృష్ణుడిని, మీ అబ్బాయిని నేను తెలుసుకుంటాను, తెలుసుకుని ఆ పని చేసేటప్పుడు నేను కూడా శ్రద్ధగా ఉంటాను అని అన్నాడు. తత్ర తావత్ క్రియాయోగో భవతాం కిం విచారితః అథవా లౌకికస్తన్మే పృచ్ఛత సాధు భణ్యతాం అని. ఇది కూడా మంచి శ్లోకం, సామాన్యమైన శ్లోకం కాదు, చిన్నగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా సరే వైదికమైనటువంటి క్రియలు చేసేటప్పుడు ఆ వైదికమైన క్రియలు నియమాలతో కూడి ఉంటాయి కాబట్టి ఆ నియమాలన్నిటినీ పక్కాగా తెలుసుకుని దిగి చేయాలి. ఏదో చేసేసాము, చేస్తే ఫలితం వస్తుంది అనే మాట వేరే మాట. మనం ఎంత బాగా తెలుసుకుని, ఎంత బాగా సాధనాలని సమకూర్చుకుని, ఎంత శ్రద్ధతో, ఎంత నియమాలు పాటిస్తూ చేస్తే అంత ఫలితం. కాబట్టి దాన్ని బాగా తెలుసుకుని చేయాలి. అదే లౌకికమైన క్రియల్లో అని అనుకున్నామా, లౌకికమైన క్రియల్లో ఎటుపోయినా పర్వాలేదు, కొన్నిసార్లు ఎటుపోయినా పర్వాలేదు, ఎటుపోయినా తప్పేముండదు. ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళటానికి ఫలానా దారిలోనే వెళ్ళాలి అని ఏమీ ఉండదు. కొన్నిసార్లు చుట్టుదిరి కూడా వెళ్ళొచ్చు, కొన్నిసార్లు అడ్డదారిలో వెళ్ళొచ్చు, కొన్నిసార్లు రాజమార్గంలో వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళినా కూడా పెద్దగా ప్రమాదం ఏమీ లేదు. వైదికమైన క్రియల్లో అలా సరిపోదు, ఆ దారి పక్కా వైదికమైన దారే అవ్వాలి, ఆ వేదం చూపించినటువంటి దారిలోనే నడవాలి, ఆ శాస్త్ర మార్గాన్ని మాత్రమే ఆశ్రయించుకుని వెళ్ళాలి.
వేరే దారిలో వెళితే ఫలితం మీద గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు. సర్వజ్ఞుడైన ఈశ్వరుడు ఒక్కడే ఎంతవరకు బాగుంది, ఎంతవరకు ఫలితం ఇవ్వాలి అని నిర్ణయించాలి. మిగతా ఎవరు నిర్ణయించలేకపోతారు. అలాగే వైదికమైన క్రియల్లో ఆపటానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్నిసార్లు క్రియలు ఆపాలంటే కూడా చాలా ప్రాయశ్చిత్తాలు చేయాలి. లౌకికమైన క్రియల్లో ఎక్కడ ఆపదలుచుకుంటే అక్కడ ఆపేసేయచ్చు, ఎంతవరకు చేయదలుచుకుంటే ఎంతవరకు చేసి ఊరుకోవచ్చు. చాలా వరకు క్రియల్లో, ప్రమాదాలు లేని క్రియల్లో, మరి డాక్టర్లు చేసే ఆపరేషన్లలో వాటిల్లో నాకు మూడ్ అవుట్ అయిపోయింది, నేను ఇంక చేయను, నేను ఆపేస్తాను అని కత్తెర పక్కన పారేసి వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటి క్రియల గురించి చెప్పట్లేదు. మామూలుగా మనం చేసే క్రియల్లో వాకింగ్ మొదలుపెట్టాము, 20 నిమిషాలు చేయాలి, 40 నిమిషాలు చేయాలని చెప్పారు, 15 నిమిషాలు 18 నిమిషాలు ఆపాము. ఆపితే కాదనే వాళ్ళు ఎవరు లేరు, ముంచుకొచ్చింది కూడా ఏమీ ఉండదు. ఇలా ఉంటుంది కదా. కాబట్టి లౌకికమైన క్రియల్లో అంత విచారణ అవసరం లేకపోవచ్చు, కానీ వైదికమైన క్రియల్లో చాలా విచారణ చేసుకుని దిగాలి. ఆ శాస్త్రం ఏంటి, వాక్యం ఏంటి, దాని అర్థం ఏంటి, దాని తాత్పర్యం ఏంటి, విధానం ఏంటి, విధి ఏంటి, చాలా తెలుసుకుని దిగాలి. అలా మీరు తెలుసుకుని దిగారా లేరా అని నేను ఖచ్చితంగా అడిగాడు. తత్ర తావత్ క్రియాయోగో భవతాం కిం విచారితః అథవా లౌకికస్తన్మే పృచ్ఛత సాధు భణ్యతాం అనే ఈ శ్లోకంలో. నందుడికి ఏముంది, పిల్లవాడు వచ్చి ఏం చేసినా ముద్దే, ఏం హడావిడి చేసినా, ఏమల్లరి చేసినా ముద్దే. అందులోనే ఈ ప్రశ్న వేస్తే అబ్బో మా పిల్లవాడికి ఎంత జ్ఞానమో అని అనుకున్నాడు, సంతోషపడి సమాధానం చెప్పాడు. నంద ఉవాచ పర్జన్యో మఘవానింద్రో మేఘాస్తస్యాత్మమూర్తయః తేభి వర్షంతి భూతానాం ప్రీణనం జీవనం పయః. నాయనా, ఇది మనకి ఆచార ప్రాప్తం, కులాచారం, వంశాచారం. ఇది ఏంటి, ఇంద్రయాగం చేయాలి, ప్రతి సంవత్సరం ఇంద్రయాగం చేయాలి. ఎందుకు చేయాలి అని అన్నావు కదా, కిం ఫలం అని అడిగావు కదా. కిం ఫలం అంటే వర్షం అనేది ఫలం. కస్యచ ఉద్దేశ అని అన్నావు కదా, ఎవరు దేవత అన్నావు కదా. పర్జన్యో మఘవాన్ ఇంద్ర, మఘవాన్ ఆ మఘవంతుడైనటువంటి ఇంద్రుడు, యజ్ఞాలకు అధిదేవత అయినటువంటి ఇంద్రుడు దీనికి దేవత. ఆయన యొక్క మరొక రూపం పర్జన్య, మేఘం అనేటువంటి రూపం. అదేంటి పర్జన్యో మఘవాన్ ఇంద్ర అంటావేంటి, మబ్బులంటే మనకు కనిపించేవి కదా, ఇంద్రుడు కనిపించని వాడు కదా, మరి కనిపించని ఇంద్రుడిని పట్టుకుని మబ్బులు అంటావేమిటి అంటే మేఘా తస్య ఆత్మమూర్తయ. పర్జన్య అనే ఆయన మేఘాలకు అధిపతి అయినటువంటి దేవుడు, ఆయన దేవత మన కంటికి కనిపించదు. తస్య ఆత్మమూర్తయ, ఆ దేవత యొక్క రూపాలు అంటే భౌతికమైన రూపాలు కొన్ని కంటికి కనిపిస్తాయి. ఆ కంటికి కనిపించే కొన్నిటిలో మేఘాలు అనే రూపాలు మనకున్నాయి. ఇంద్రుడి యొక్క అన్ని రూపాలు మనకు కనిపించవు. ఇంద్రుడి యొక్క వజ్రహస్త, పురంధర ఇలాంటి రూపాలు ఏమి మనకు కనిపించవు. మేఘాలు అనేటువంటి ఆయన యొక్క రూపాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి మేఘాలు మన కంటికి కనిపించే రూపాలు. ఆ మేఘాలకు అధిదేవత ఇంద్రుడు, ఆ ఇంద్రుడు మన యాగంలో దేవత. పర్జన్యో మఘవాన్ ఇంద్ర మేఘాస్తస్యాత్మమూర్తయ. ఎందుకు అంటే తేభి వర్షంతి భూతానాం ప్రీణనం జీవనం పయ. వర్షమే ఫలితం. వర్షం ఎందుకు అని అంటావా, ఈ మేఘాలే కదా మనకు వర్షిస్తాయి. ఈ మేఘాలు కనుక వర్షించకపోతే మన జీవులన్నీ కూడా, మన ప్రాణులన్నీ కూడా నానా ఇబ్బందులు పడతాయి. నీరు లేనిదే ఏ పని జరగదు. నీరు లేనిదే పంటలు పండవు, నీరు లేనిదే దాహం తీరదు, నీరు లేనిదే శరీరాన్ని కడుక్కునేందుకు కూడా వీలుండదు. అసలు ఏ సౌకర్యమూ లేదు. భూతానాం ప్రీణనం, ప్రతి ప్రాణి తాలూకు సంతోష కారణం, ప్రతి ప్రాణికి సంతోషాన్ని ఇచ్చేది వర్షం లేదా నీరు. జీవనం, అసలు ప్రతి ప్రాణి యొక్క జీవితం సాక్షాత్తుగానో పరంపరగానో ఈ వర్షం మీదే, ఈ నీటి మీదే ఆధారపడి ఉంది. అలాంటి నీటిని ఈ మేఘాలు ఇస్తాయి. మేఘాలకు అధిపతో ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుడిని దేవతగా పెట్టుకుని మేఘాలు వర్షం కురిసేలా చేయవయ్యా దేవుడా అని ఆయన్ని ప్రార్థిస్తూ ఆ ఫలితం కోసం, వర్షం కోసం మనం యాగం చేస్తున్నామయ్యా. కిం ఫలం కస్యచోద్దేశ అని అడిగావు, రెండింటికి సమాధానం చెప్పాను. పర్జన్యో మఘవానింద్రో మేఘాస్తస్యాత్మమూర్తయ తేభి వర్షంతి భూతానాం ప్రీణనం జీవనం పయ. తం తాత వయమన్యే చ వార్ముచాం పతిమీశ్వరం ద్రవ్యైస్తద్రేతసా సిద్ధై
యజంతే క్రతుభిర్నరాః. ఏ సాధనాలు వాడి, ఏ ద్రవ్యాలు వాడి, ఏ వస్తువులు వాడి మీరు యాగం చేస్తున్నావు అని అడిగావురా అబ్బాయి. తాత, నాయనా, తం తాత వయం అన్యేచ, మనము పూజిస్తున్నాము, మనము యాగంతో ఆయన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. అన్యేచ, ఇంకా చాలామందే చేస్తున్నారు. ఇది కేవలం మనం మాత్రమే అనుసరిస్తూ వస్తున్నది కాదు, చాలామంది శిష్యులు ఈ పని చేస్తున్నారు. ఆయన వార్ముచాం పతి, ఏంటి, మేఘాలకి నీటిని వదిలిపెట్టే, వార్ముచాం నీటిని వదిలిపెట్టేటువంటి మేఘాలకు ఆయన అధిపతి. ఈశ్వర వాటన్నిటిని నియంత్రిస్తాడు. అందుకనే కొన్ని మబ్బులు కొన్ని చోట్ల కురుస్తాయి, కొన్ని చోట్ల కురవవు. ఆయన అధీనంలో ఉంటాయి అవి. ఆయన అభిప్రాయం ప్రకారమే మబ్బులు మాట వింటాయి, మబ్బులు పనిచేస్తాయి. అటువంటి ఆ ఇంద్రుడిని తద్రేతసా సిద్ధైర్ద్రవ్యైర్యజంతే. ఆ ఇంద్రుడు మనకి వర్షంగా నీటిని కురిపిస్తే, ఆ నీరు పారి చక్కగా పంటలు పండితే, ఆ పంటల్నే ద్రవ్యాలుగా చేసుకుని, ఆ పంటల్నే ఈ యాగానికి ద్రవ్యాలుగా చేసుకుని మనం యజ్ఞాలు చేస్తున్నాం రా అబ్బాయి. ఏమి సాధనాలు అని అడిగావు కదా, ఇవే సాధనాలు. ఆ ఇంద్రుడి యొక్క ప్రభావంతో, ఇంద్రుడి యొక్క నీటితో పెరిగినటువంటి పంటల ద్వారా వచ్చిన వస్తువులు ఇవే యాగద్రవ్యాలు. ద్రవ్యైస్తద్రేతసా సిద్ధై. ఇది యజంతే క్రతుభిర్నరాః. రకరకాల క్రతువులు చేస్తూ ఉంటారు కదా మానవులు. ఏ మానవుడు ఏం చేసినా సరే ఆ యజ్ఞంలో ఇంద్రుడు ప్రధానంగా ఉంటాడు. ఎందుకు ప్రధానంగా ఉంటాడు అంటే, ఇంద్రుడి తాలూకు ప్రభావమే, లేదా ఇంద్రుడు నీటిని విడిచిపెడితే ఆ నీటితో పుట్టేదే ప్రతి వస్తువు. కాబట్టి ఇంద్రుడు మనకు చేసిన ఉపకారానికి మనం ఆయనకి కృతజ్ఞతను తెలియజేసుకోవాలి అని అందరూ, మానవులందరూ కూడా యజంతే క్రతుభిర్నరాః, ఈ యజ్ఞాలు చేస్తూ ఉంటారా అబ్బాయి. కొన్ని మాట కొంచెం మనకి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఈ అభిప్రాయం ఉన్నవాళ్ళు, ఇంద్రుడు అనేవాడు మనకు యజ్ఞం వర్షం ఇచ్చాడు కదా, ఆ వర్షంతో మనకి పంటలు పండుతున్నాయి కదా, ఆ పంటల్ని మనం బొక్కుతున్నాం కదా, తింటున్నప్పుడు మరి ఈ పంటల్ని మనకు అందించినటువంటి ఇంద్రుడికి మనం కృతజ్ఞతను తెలియజేసుకోవాలి కదా అనే ఉద్దేశం కొంతమందికైనా ఉంటుంది. ఆ ఉన్న కొంతమంది ఆయన ఇచ్చిన పంటలతోనే, ఆయన అనుగ్రహంతో వచ్చిన పంటలతోనే ఆయనకి యాగాలు చేసి కృతజ్ఞతను తెలియజేసుకుంటూ ఉంటారు అని చెప్పాడు. తం తాత వయమన్యేచ వార్ముచాం పతిమీశ్వరం ద్రవ్యైస్తద్రేతసా సిద్ధైర్యజంతే క్రతుభిర్నరాః. ఇంతేకాదయ్యా, ఈ యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాలు చేయగా మిగిలిన ద్రవ్యాలు మనకి ఉంటేనే వాటిని మనం తినవచ్చు. యజ్ఞశిష్టాశినస్సంతః అని తమరే పైన వాకృచ్చబోతున్నారు. అలా గనక యజ్ఞశేషం లేకపోతే, యజ్ఞశేషంగా లేకపోతే మనకి వాటిని తినే అధికారమే ఉండదు. అందువల్ల కూడా యజ్ఞం చేస్తున్నాము. తచ్చేషేణోపజీవంతి త్రివర్గ ఫలకే హేతవే పుంసాం పురుషకారాణం పర్జన్య ఫలభావన అని చెప్పాడు. తచ్చేషేణ ఉపజీవంతి, ఈ యజ్ఞం చేయగా మిగిలినటువంటి ధాన్యం ఉంది కదా, ఆ ధాన్యం సంవత్సరం అంతా హాయిగా తింటాము. లేదా ఈ యజ్ఞం చేయగా మిగిలినటువంటి యాగ వస్తువులున్నాయి, యాగద్రవ్యాలు ఉన్నాయి కదా, ఆ యాగద్రవ్యాల్ని సంవత్సరం అంతా హాయిగా వాడుకుంటాము. అవి పంటలు అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, ధాన్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎందుకు? మనం త్రివర్గ ఫలహేతవే, ధర్మ అర్థ కామాల్ని సాధించడానికి ఉన్నాము. ధర్మం సాధించాలంటే ఈ ద్రవ్యాలు కావాలి, ఈ ద్రవ్యాలు కావాలి, మనవి కావాలి అంటే ఇంద్రుడి యొక్క అనుమతి ఉండాలి, అనుమతి ఉండాలంటే ఆయనకి యాగం చేయాలి. అలాగే అర్థం, మనం ఏమైనా ఇంటికి వాడుకుందామన్నా సరే ఆయన ఇచ్చిన సొమ్ముని, ఇంద్రుడు ఇచ్చిన సొమ్ముని ఆయనకి కొంతైనా సమర్పించకుండా మనం దొంగల్లాగా ఎత్తుకుపోయి ఎలా వాడుకుంటాము. కాబట్టి అర్థం కోసం ఆయనే కావాలి. అలాగే మనం కోరికలను తీర్చుకోవటానికి, కొత్త కొత్త వస్తువుల్ని సృష్టించుకోవటానికి ఈ వస్తువుల్ని వాడుకోవాలి కదా. అంటే బియ్యం పండితే దాన్ని ఏదో వినిమయం చేసుకుని చింతపండు, కందిపప్పు తెచ్చుకోవాలి కదా. తెచ్చుకోవాలన్నా సరే దానికి ఈ బియ్యమో లేదా మనకి పంటనో ఇచ్చినటువంటి వాడిని అనుమతి అడగాలి కదా. అడగాలంటే యాగ రూపంలో అడగాలి. కాబట్టి త్రివర్గ ఫలహేతవే, ధర్మ అర్థ కామాల కోసం ఈ యాగం చేయాల్సిందేరా అబ్బాయి అని చెప్పాడు. నాలుగో పురుషార్థం మోక్షం ఉంది. ఆ మోక్షానికి ఈ క్రియలతో సంబంధం లేదు, ఈ వస్తువులతో సంబంధం లేదు, దేనితోనూ సంబంధం లేదు. దాని గురించి మనం మాట్లాడుకోనక్కర్లేదు. మానవులకు ఉండేటువంటి పురుషార్థాలలో 3 పురుషార్థాలకి ఈ యాగం కావాలి. తచ్చేషేణ ఉపజీవంతి త్రివర్గ ఫలహేతవే అని నందుడు చెప్పాడు.
చెప్తే పక్క నుంచి ఏ కాలంలోనైనా నాస్తికులు ఎక్కడైనా ఉంటారు కదా, ఉండేవాళ్ళు అక్కర్లేని మాట్లాడేవి. మబ్బులు అంటే ఏదో సూర్యుడు బాగా ఎండ కాస్తే అది ఆవిరిగా పైకి వెళ్ళి ఒక చోట ఎక్యుమిలేట్ అయితే అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, అది కలిసింది, ఇది కలిసింది, వాయువు కలిసింది, ఇది కలిసింది అని ఇవన్నీ జరిగితే ఎక్కడో చోట వర్షం కురుస్తుంది, వర్షం కురిస్తే నీరు పారుతుంది, నీరు పారితే పంటలు పండుతాయి. సహజంగా జరిగిపోయేటువంటి ఈ వ్యవహారంలో ఇంద్రుడు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంద్రుడు అనేవాడే కనుక ఉండే మాట అయితే ఎవరు ప్రయత్నం చేయనక్కర్లేదు. ఆయన ఇంద్రుడు ఉన్నాడు కదా, ఆయన నీళ్ళు ఇచ్చేస్తాడు కదా, నీళ్ళు ఇచ్చేస్తే పంటలు పండిపోతాయి కదా, వాటంతట అవే సహజంగా పండిపోవాలి కదా. పండిపోతే ఆయనే ఇచ్చినట్లు, ఆయన ఇస్తే ఆయనకి మనం తిరిగి కృతజ్ఞతగా కొంచెం చెల్లించుకుని మిగతా వాటిని వాడుకోవాలనేది కుదురుతుంది. కానీ అలా ఏమీ లేదు కదా. నీరు దానంతరదే సహజంగా పారుతోంది. పారుతున్న నీటిని సరిగ్గా పొలాల్లోకి తెచ్చుకుని వ్యవసాయం చేసుకోవాలి, కష్టపడి పని చేయాలి. పని చేస్తే ఈ పంట చేతికి వస్తుంది. కాబట్టి పురుషకారం, పురుష ప్రయత్నం అనేది ఉంది. ఆ పురుష ప్రయత్నం ఇంద్రుడిది కాదు. పురుష ప్రయత్నం అనేది పుంసాం, జీవులది, లేకపోతే మానవులది. మానవుల పురుష ప్రయత్నంతో పని నడుస్తుంటే మీరు అకారణంగా ఇంద్రుడు అనే దేవతని ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు అని అడిగాడు అని అనుకుందాం. అనుకుంటే దానికి ఆయన చెప్పాడు, పర్జన్య ఫలభావన. పుంసాం పురుషకారాణం పర్జన్య ఫలభావన అని. నిజమేనయ్యా. సామాన్యంగా మనం చేసే ప్రయత్నానికి మనకి ఫలితం కనిపిస్తూ ఉంటుందయ్యా. మనం చేసే ప్రయత్నానికి ఫలితం కనిపిస్తూ ఉన్నంతకాలం ఆ ప్రయత్నం వెనకాల మనమే ఉన్నాము అని నమ్ముతూ ఉంటామయ్యా. అందులో ఏమి ఇబ్బంది లేదు. ఆ కార్యకారణ భావానికి, ఈ కాజ్ ఎఫెక్ట్కి పెద్దగా ఇబ్బంది ఎక్కడా రాదు. కానీ మన చేయి దాటిపోయిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. మనం చెప్పలేని, మనం చేయలేని, మనం నియంత్రించలేనటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. అప్పుడు మాత్రం ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు మన చేతిలో ఉన్నది దుక్కటం, మన చేతిలో ఉన్నది దున్నటం, మన చేతుల్లో ఉంది, విత్తనాలు నాటడం మన చేతుల్లో ఉంది, అన్నీ మన చేతుల్లో ఉన్నాయి. కానీ పైనుంచి నీరు కురవటం అనేది మన చేతిలో ఉందా? లేదు. పైనుంచి నీరు కురవటం అనేది ఎవరి చేతుల్లోనూ లేదు. సహజంగా జరిగే మాట అయితే ఆ సహజత్వానికి ఒక నియతి ఉండాలి, నియమం అనేది ఉండాలి. సహజంగా జరుగుతోంది, సూర్యోదయం అని పెట్టుకుంటే మాట వరుసకి సూర్యోదయం సహజంగా జరుగుతోంది కాబట్టి దాని నియమంగా నియమిత వేళల్లో సూర్యోదయం జరుగుతోంది, అలాగే నియమిత వేళల్లో సూర్యాస్తమానం జరుగుతోంది. ఇలా వర్షం గురించి ఎవరైనా నియమం చెప్పగలరా? ఇక్కడే వర్షం పడుతుంది, ఈ రోజుకి ఇక్కడే ఇంతే వర్షం పడుతుంది, ఇన్ని మిల్లీలీటర్ల వర్షపాతమే ఉంటుంది అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు కదా. కాబట్టి మన చేతిలో లేని, మనం నియంత్రించలేని, లేకపోతే మనం ఊహించలేని ఫలితాలు ఉన్నప్పుడు అక్కడ మనకి తెలియని శక్తి ఒకటి ఉంది అని ఒప్పుకోవలసే ఉంటుంది. ఆ తెలియని శక్తికి పేరే దేవత. ఆ దేవతకే మనం పర్జన్య అని పెట్టుకున్నాము. ఈ పరిస్థితుల్లో నీరు అనేది మన చేతుల్లో లేదు, వర్షం అనేది మన చేతుల్లో లేదు కాబట్టి ఆ పర్జన్య ఫలభావన. ఆ నీరు లేనిదే ఎంత వ్యవసాయం చేసినా, ఎంత దుక్కినా, ఎంత దున్నినా, ఎంత విత్తు నాటినా, ఎంత ఏం చేసినా సరే అసలు వ్యవసాయం ముందుకు వెళ్ళదు. కాబట్టి వ్యవసాయం మొత్తానికి కీలకమైనటువంటి నీటిని ఇచ్చేటువంటి శక్తి ఒకటి ఉంది. ఆ శక్తికి పర్జన్య ఇంద్ర అని పేరు అని అనుకుంటున్నామయ్యా. మనకు తెలిసినంత మేర మనం ఏం చేయలేము. మీరు హేతువాదులు తెలిసినంత మేర కొన్ని మాటలు మాట్లాడగలరు, కానీ తెలియని వాటికి కారణం అంటూ ఏం చెప్తారు? తెలియని వాటికి వచ్చేసరికి మొండివాదనలు చేస్తారే తప్ప కారణాలు చెప్పలేరు. కాబట్టి తెలియని వాటి గురించే మనం మాట్లాడుతున్నాము. మన చేతిలో లేని, మన నియంత్రణలో లేని ఈ వ్యవహారం గురించే మాట్లాడుతున్నాము. అంతేకాదు పుంసాం పురుషకారాణం పర్జన్య ఫలభావన అని మన ప్రయత్నాన్ని అలాగే ఆ దేవత అనుగ్రహాన్ని రెండిటినీ కలిపే మాట్లాడుతున్నాము. పురుష ప్రయత్నం వ్యర్థమని చెప్పట్లేదు. పురుష ప్రయత్నం కావాలి. ఆ పురుష ప్రయత్నానికి ఆ పురుషుడి యొక్క చేతిలో లేనటువంటి ఫలితాలను ఇచ్చే దేవత అనుగ్రహం అనేది కూడా ఉండాలి అని అంటున్నాము. ఇంద్రుడు, పురుష ప్రయత్నము ఈ రెండూ కలిస్తే, మానవ ప్రయత్నము అలాగే నీరు ఈ రెండూ కలిస్తే చక్కగా పంట పడుతుంది అనే చెప్తున్నాము అని నందుడు వారు అన్నారు. తచ్చేషేణోపజీవంతి త్రివర్గ ఫలహేతవే పుంసాం పురుషకారాణం పర్జన్య ఫలభావన అని. చేయకపోతే ఏమొస్తుంది
అనంటే య ఏవం విసృజేద్ధర్మం పారంపర్యాగతం నరః కామాత్ లోభాత్ భయాత్ ద్వేషాత్ సవై నాప్నోతి శోభనం అని కూడా అన్నాడు. ఇది పారంపర్యాగతం, పరంపరగా నాకు మా నాన్నగారు చెప్పారు, ఆ నాన్నగారికి వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఆ నాన్నగారికి వాళ్ళ నాన్నగారు చెప్పారు అని ఇది పరంపరగా మనకు వచ్చింది, పైనుంచి వచ్చింది. ఇది మన వంశాచారం. ఈ వంశాచారాన్ని ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే, కామాత్ వేరే కోరికతో, లోభాత్ ఉన్న వస్తువుల్ని నిప్పులో పోసేస్తే అది దేవతకు చేరుతుందో చేరదో తెలియదు కానీ మనకి మాత్రం పోతుంది అనేటువంటి లోభంతో, భయాత్ మన దగ్గర ఉన్నది పోతే ఇంకేమన్నా ఉందా అనే భయంతో, ద్వేషాత్ అసలు దేవతలు ఇవన్నీ ఏం లేవు ఎంత ట్రాష్ అనేటువంటి ద్వేషంతో, ఏ కారణంతోనైనా సరే విసృజేత్ వదిలిపెట్టేస్తే ఈ ధర్మాన్ని, య ఏవం విసృజేత్ ధర్మం పారంపర్యాగతం నరః కామాత్ లోభాత్ భయాత్ ద్వేషాత్, కామంతో కానీ లోభంతో కానీ భయంతో కానీ ద్వేషంతో కానీ పరంపరాప్రాప్తమైనటువంటి వంశపరంపరాప్రాప్తమైనటువంటి ధర్మాన్ని వదిలిపెట్టే మాట అయితే ఆ మానవుడికి సవైన ఆప్నోతి శోభనం, మంచి ఫలితం దక్కదు, ఎప్పటికీ మంచి ఫలితాన్ని అందుకోలేడు అని కూడా నందుల వారు అన్నారు. య ఏవం విసృజేద్ధర్మం పారంపర్యాగతం నరః కామాల్ లోభాద్ భయాద్ ద్వేషాత్ సవై నాప్నోతి శోభనం అనే ఈ శ్లోకంలో. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెబుతున్నారు. వచో నిశమ్యనందస్య తథాన్యేషాం వ్రజౌకసాం ఇంద్రాయ మన్యుం జనయన్ పితరం ప్రాహ కేశవః అని. వచో నిశమ్యనందస్య, నందుడు ఈ రకంగా చెప్పేసరికి ఆ మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు పిల్లవాడు. తథాన్యేషాం వ్రజౌకసాం, నందుడు మధ్యలో కాస్త గ్యాప్ తీసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ వేళ్ళు పెట్టి కాళ్ళు పెట్టి నోళ్ళు పెట్టి మొత్తం మీద విషయాలు చెప్పారు. చెప్తే వాళ్ళందరి మాటలు శ్రద్ధగా విన్నాడు. వ్రజౌకసాం గోకులంలో నివాసం ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళందరూ ఏం చెప్తే అది విన్నాడు. వినటానికి సిద్ధపడే వచ్చాడు కదా, కాబట్టి వాళ్ళ మాటలు కూడా విన్నాడు. విన్నవాడు ఊరుకోకుండా పనిలో పని 2-3 పనులు అవ్వాలి, నేను సర్వాత్మకుడిని అనే విషయం తెలియాలి ఏక సమయంలోనూ, నేను సర్వైశ్వర్య సంపన్నుణ్ణి అనే సంగతి కూడా తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంద్రాయ మన్యుం జనయన్, ఇంద్రుడికి కోపాన్ని తెప్పిస్తూ, కథాగమనం రీతిలోనైతేనేమో ఇంద్రుడి యొక్క గర్వాన్ని పూర్తిగా అణిచివేయటం కోసమని పితరం ప్రాహ కేశవః, తన తండ్రి అయినటువంటి నందుడితో కేశవుడు అన్నాడు. ఇంద్రుడి యొక్క గర్వభంగం అనేది కేవలం కథాగమనంలో భాగం మాత్రమే. ఇంద్రుడికి గర్వం ఉందని ఆ గర్వాన్ని ఈయన అణిచేస్తేనే వ్యవహారం జరుగుతుందని ఏమీ లేదు. అది కథాగమనంలో కొంచెం ట్విస్టులు ఉండాలి కదా. వినే మనలాంటి వాళ్ళకి వాడి గర్వం అణిచాడు వీడి గర్వం అణిచాడు అంటేనే కదా వినటానికి సొంపుగా ఉంటుంది. అందుకని కథాగమనంలో భాగంగా ఇంద్రుడికి గర్వం అణచటం అనే అంశం ఉంది. అసలు పరమార్థత ఆయన యొక్క సర్వాత్మకత్వాన్ని సర్వైశ్వర్య సంపత్తిని చూపించటానికి ఈ రకంగా అన్నాడు. వచో నిశమ్యనందస్య తథాన్యేషాం వ్రజౌకసాం ఇంద్రాయ మన్యుం జనయన్ పితరం ప్రాహ కేశవః. ఏమన్నాడు, ఎలా అన్నాడు, ఏ సిద్ధాంతం ప్రకారం ఏ మాటలు మాట్లాడాడు, తాను మాట్లాడవలసిన మాటలే మాట్లాడా లేదా కొన్ని విషయాల్ని మూసేసి మిగతా విషయాల్ని పైకి తెచ్చి మాట్లాడా, ఇలాంటి విషయాలన్నీ పైన తేలాలి. ఆ విషయాలన్నింటినీ ఎలాగో మనం పైన క్రమంగా తెలుసుకుందాము. శ్రీమన్మహాగణాధిపతిని వాళ్ళని ప్రార్థించుకుని నిర్విఘ్నంగా రోజు తెలుసుకునేట్టుగానే మనం ప్రయత్నం చేసుకుందాము. అనివార్య కారణాల వల్ల మనం మధ్య మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది. రకరకాల కారణాలు, చెప్పుకోవడానికి వీలు లేవు, చెప్పుకుంటే నమ్మేటు ఉండవు, చెప్పుకుంటే నవ్వుల పాలుగా ఉండేట్లుంటాయి అలాంటి కారణాలు. కానీ యథాశక్తిగా మనం పై రోజుల్లో వాటిని గురించి తెలుసుకుందాము. అయితే ఈ అధ్యాయంలో శ్రీశుకుల వారు చెప్పినటువంటి భగవంతుడి నోట వచ్చినటువంటి మాటల్ని మనం ప్రధానంగా పట్టించుకుందాము. ఒకటి, ఏ పని చేసినా సరే వైదికమైన కర్మ చేసినప్పుడు అందులో ఉండేటువంటి విషయాలన్నిటినీ కూలంకషంగా తెలుసుకుని దిగితే చాలా మంచిది. తెలుసుకోకుండా చేయటం అనేది ఒక పద్ధతి, అసలు మానకుండా చేయటం అనేది జరుగుతోంది అనేది ఒక పద్ధతి. కానీ తెలుసుకుని చేయటం మంచిది. అందులోనూ కోరికతో చేసే మాట అయితే తెలుసుకుని చేసి తీరవలసి ఉంటుంది. అలాగే సర్వాత్మభావాన్ని అలవర్చుకోవటం అనేది మంచిది.
సర్వాత్మభావాన్ని గనక అలవరుచుకోలేకపోతే కనీసం మిత్రులనైనా దగ్గరికి చేర్చుకోవటం అనే అలవాటు మంచిది. కనీసం దగ్గర చేర్చుకునే అలవాటైనా మిగులుతుంది. అందువల్ల మిత్రుల్ని దగ్గరికి తీసుకునేటువంటి అలవాటైనా మంచిది అనేటువంటి విషయం. అలాగే నందుల వారి నోటితో వచ్చినటువంటి ఏ యాగానికైనా సరే ప్రయోజనం ఇంతే. యాగం చేయగా మిగిలినటువంటి ద్రవ్యాలు మనకి యజ్ఞశిష్ట ద్రవ్యాలు అవుతాయి. యజ్ఞశిష్ట ద్రవ్యాలని మనం అనుభవించాలే తప్ప యజ్ఞశేషం కాని ద్రవ్యాలని అనుభవించే అర్హత మనకు లేదు. అర్హత లేని ద్రవ్యాలని కనుక అనుభవిస్తే అర్హత లేని వస్తువుల్ని కనుక అనుభవిస్తే అది దొంగతనం కిందకి పరిగణనలోకి వస్తుంది తప్ప అదేమీ మంచిగా మాత్రం ఉండదు అనేటువంటి విషయం. వీటన్నిటినీ మనం మనసులోకి ఎక్కించుకుని మనం కూడా అలాంటి భావనతో సరి అయిన రీతిలో యజ్ఞాలు యాగాలు వాటిని తెలుసుకుని వాటిల్లోకి మనం అడుగులు వేద్దాము. యజ్ఞశిష్టం కాకుండా మనం ఏ వస్తువుని అనుభవించవద్దు అనేటువంటి నిర్ణయం మనం తీసుకుందాము. మనం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సహకారిగా ఉండవలసిందిగా ఆ గోవర్ధనాచలోద్ధారకుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.